రైట్ సార్. ఇక అణ్వస్త్ర యుద్ధాన్ని నేనే ఆపాను, 2 దేశాలతో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించాను, భారత్ పాకిస్తాన్ కలిసి డిన్నర్ చేయాలి, భారత్ పాకిస్తాన్ ఈ ఇష్యూస్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పి ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు కదా సార్. పాకిస్తాన్ అయితే ఇప్పటికే ట్రంప్కి థ్యాంక్స్ కూడా చెప్పింది. మరి ట్రంప్ వ్యాఖ్యల మీద భారత్ అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఖండన చేయలేదు. సో భారత్ పాక్ల విషయంలో యుఎస్ వైఖరి ఏ విధంగా ఉండవచ్చు, ఏ విధంగా ఉండాలి? భారత్ ఖండించలేదన్న నిజం కాదు, భారత్ అధికారికంగా ఖండించింది. అధికారికంగా ఖండించింది. మీరు గూగుల్లో కొట్టండి వస్తే ఇండియన్ గవర్నమెంట్ రిజెక్ట్స్ ట్రంప్ ఆర్గ్యుమెంట్ అని. అది నిజం కాదు. చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం అధికారికంగా ఖండించింది. ఆ ట్రంప్ చెప్తున్న నిజం కాదు, ట్రంప్ పాత్ర లేదు, అమెరికా జోక్యం లేదు అని. మాట్లాడింది ఎవరు? క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడతలేడు అనే క్వశ్చన్ వస్తుంది తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ కాలేదన్న నిజం కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ విదేశాంగ ప్రతినిధి స్పష్టంగా రిజెక్ట్ చేశాడు. ఈవెన్ బైట్స్ కూడా ఉన్నాయి, అది డౌట్ లేదు. సో అందువల్ల ఒక్కసారి కాదు, ఇప్పటికి 2-3 సార్లు రిజెక్ట్ చేశారు. ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎందుకు రిజెక్ట్ చేస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అన్నదే ఇప్పుడు ప్రశ్న తప్ప అధికారికంగా భారత ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. ఎందుకంటే మన ఫ్యాక్ట్ చాలా క్లియర్గా ఉండాలి. సో అమెరికా వైఖరి ఏంటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, ఇండియా పాకిస్తాన్ను సమానంగా చూస్తున్నారు. సో దే ఆర్ ఐఫనేటింగ్ ఇన్ అమెరికా ఇస్ ఐఫనేటింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇప్పుడు మీకు రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంది, అంతకుముందు అమెరికా క్లియర్గా ఉక్రెయిన్తో ఉంది, ఇప్పుడు క్లియర్గా రష్యా వైపు మొగ్గు చూపుతోంది. ఇజ్రాయెల్ గాజా ఇవాళ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది భయంకరమైన అటాక్ గాజా పైన. అమెరికా క్లియర్గా ఇజ్రాయెల్ వైపు ఉంది, గాజాకు వ్యతిరేకంగా ఉంది. కానీ ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచవ్యాపితంగా తీవ్రవాద ఘటనలకు కారణమై అమెరికాపై దాడి చేయించిన ఒసామా బిన్ లాడెన్ను కూడా ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ను, తీవ్రవాద బాధిత దేశమైన ఇండియాను ఒకే ఘాట్న కడుతున్నాడు ట్రంప్. 2 ఆర్ గ్రేట్ నేషన్స్ అని. పాకిస్తాన్ గ్రేట్ నేషన్ అన్న ట్రంప్ మనం ఏమని అర్థం చేసుకోవాలి? అమెరికాకు పాకిస్తాన్ గ్రేట్ నేషన్ ఏం చేసింది? పాకిస్తాన్ ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసిందా? పాకిస్తాన్ ఏమైనా స్పేస్ మిషన్లు చేసిందా? పాకిస్తాన్ ఏమైనా ప్రపంచ ఆహార సంక్షోభాన్ని తీర్చిందా? పాకిస్తాన్ ఏమైనా గూగుల్ మైక్రోసాఫ్ట్ల సీఈఓలను తయారు చేసిందా? పాకిస్తాన్ ఏం చేసింది? ప్రపంచంలో డ్రెడెడ్ టెర్రరిస్టులను తయారు చేసింది. మరి ఏ ప్రాతిపదిక పైన ట్రంప్ పాకిస్తాన్ గ్రేట్ నేషన్ అంటాడు? వాట్ ఈస్ గ్రేట్? ట్రంప్ కనబడ్డ గ్రేట్నెస్ ఏంటి? ట్రంప్ కనబడ్డ గ్రేట్నెస్ బిన్ లాడెన్ ఆశ్రయం ఇవ్వడమే గ్రేట్ అనుకుంటే నిజంగానే గ్రేటే. ఎందుకంటే అమెరికాను గడగడలాడించిన ఒసామా బిన్ లాడెన్ అమెరికా మిత్రదేశమైన పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. అమెరికా సిగ్గుపడాలి కదా దీన్ని చూసి. నీ ఫ్రెండ్ ఇట్లుంటే నీ స్నేహితులు ఎవరో చెప్పండి, నీ గురించి చెప్తామంటారు కదా. సో అందువల్ల వాట్ వేట్ పాకిస్తాన్ ఇస్ ద గ్రేట్ నేషన్. షహబాజ్ షరీఫ్ ఇస్ ద గ్రేట్ లీడర్ అట. నరేంద్ర మోడీ గ్రేట్ లీడర్ అనండి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో 3 సార్లు ఎన్నికలు జరిగితే కోట్లాది మంది భారత ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు ఆయన. మోడీ విధానాలను ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చు మనం, ఇది డెమోక్రసీ కనుక ప్రశ్నిస్తాం. పాకిస్తాన్కి ఇది అలవాట్లేదు కనుక ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ చెప్తున్నాడు భారతదేశంలో ప్రభుత్వాన్ని అక్కడ ప్రజలే ప్రశ్నిస్తున్నారని. దానిపైన మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ క్లారిటీ కూడా ఇచ్చాడు. పాకిస్తాన్కి ఇది కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే అక్కడ ఎవరిని మాట్లాడనివ్వరు కనుక, అదొక మిలిటరీ నిరంకుశ దేశం కనుక, ఆడ ప్రజలు ప్రశ్నించే హక్కులు లేవు కనుక, ప్రశ్నిస్తే జైల్లో పెడతారు కనుక, ప్రశ్నిస్తే కిడ్నాప్ అవుతారు కనుక, ప్రశ్నిస్తే డిసపియర్ అవుతారు కనుక వాళ్ళకు కొత్తగా అనిపించచ్చు. భారతదేశానికి కొత్త ఏముంది? ఇదే డెమోక్రటిక్ నేషన్. ఎనీ డెమోక్రసీలో ఓపెన్గా క్రిటిసైజ్ చేస్తారు. ట్రంప్ను CNN, న్యూయార్క్ టైమ్స్ క్రిటిసైజ్ చేయడం లేదా రోజు? ఇదే పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. ట్రంప్ను ఎంత భయంకరంగా క్రిటిసైజ్ చేస్తున్నారు అమెరికాలో. సో అందువల్ల డెమోక్రసీకి ఉండే క్యారెక్టర్ అది. సో కానీ మరి ఆ డెమోక్రటిక్ నేషన్కు ప్రైమ్ మినిస్టర్ను ఒక మిలిటరీ ఆర్మీ చెప్పు చేతుల్లో ఉండి ఆర్మీ రిగ్ చేస్తే ఎన్నికల్లో గెలిచిన ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు గ్రేట్ లీడర్స్ ఎట్లవుతారు? ఒక తీవ్రవాదులు పోషించే షహబాజ్ షరీఫ్, తీవ్రవాదులపైన పోరాడే నరేంద్ర మోడీ ఒకటి ఎట్లయితారు? ఏమన్నా లాజిక్ ఉండాలి, బేస్ ఉండాలి కదా. సో ఇన్ వాట్ వే నరేంద్ర మోడీని షహబాజ్ షరీఫ్ని ఈక్వల్గా చెప్తాడో ట్రంప్, ఇది మొదటి సమస్య.
అందువల్ల ది వెరీ పాలసీ ఆఫ్ ఈక్వేటింగ్ ఇండియా విత్ పాకిస్తాన్ ఈజ్ అబ్సల్యూట్లీ అబ్జెక్షనబుల్, అబ్సల్యూట్లీ ఫార్సికల్, అంతకన్నా దుర్మార్గం ఇంకోట్లేదు. ఇక రెండవది, పదే పదే భారతదేశం ఇన్ని దశాబ్దాలుగా చెప్తూ వచ్చింది కశ్మీర్లో మీడియేషన్ మేము అంగీకరించము అని. ఒబామాకు చెప్పాం, అందరికీ చెప్పాం. మరి ఎందుకు మళ్ళీ మళ్ళీ ట్రంప్ అదే మాట మాట్లాడుతున్నాడు? భారతదేశ సవరిన్ స్పేస్లోకి, భారతదేశ స్ట్రాటజిక్ అటానమీలోకి ట్రంప్ ఎంటర్ అవుతున్నాడు. పాకిస్తాన్ వేరు, పాకిస్తాన్ డే 1 నుంచి అమెరికా మిలిటరీ కూటమిలో భాగం. మీరు ఇప్పుడు ట్రంప్ చేసిన దాన్ని మీకు కార్గిల్ యుద్ధ సమయంలో మీకు బిల్ క్లింటన్ దగ్గరికి కూడా అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ వెళ్ళాడు. ఈయన అన్ననే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు నాకు గుర్తున్నంత వరకు. నవాజ్ షరీఫ్ వెళితే బిల్ క్లింటన్ దగ్గరికి వెళ్ళి ఇది కార్గిల్ యుద్ధము చాలా ప్రమాదకర స్థాయికి చేరింది, మీరు ఇంటర్వ్యూన్ అయి ఇండియాకు కూడా చెప్పి ఆపించండి అని వెళ్తే అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఏమన్నాడు? మొదలు నీవు చొరబాటు ఆపు, ఫస్ట్ గో అండ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అన్నాడు. గో అండ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అన్నాక నవాజ్ షరీఫ్ వెనక్కి తోకముడిచాడు. అప్పుడు కార్గిల్ యుద్ధం ఆగింది. కానీ ట్రంప్ ఇవాళ ఏం చెప్తున్నాడు? 2 గ్రేట్ నేషన్స్, 2 గ్రేట్ లీడర్స్, నేను ట్రేడ్ చేయాలని బెదిరించినా ఊరుకున్నారు, డిన్నర్ కూర్చుందామంటున్నాడు. ఎంత తేడా చూడండి. సో ట్రంప్ చెప్పాల్సిండే పాకిస్తాన్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, స్టాప్ దట్ నాన్ సెన్స్, ఆ టెర్రరిజాన్ని మొదలు ఆపు అని. ట్రంప్ ఏదో టెర్రరిజానికి వ్యతిరేకం, పాకిస్తాన్ విషయంలో చాలా గట్టిగా ఉంటారు అని చెప్పారు కదా ఇప్పటిదాకా. విచిత్రం ఏంటంటే ఈ ట్రంప్కు ఓవర్సీస్ భారతీయ జనతా పార్టీ పనిచేసింది. అమెరికాలో ఉన్న బీజేపీ విభాగము ఓపెన్గా ట్రంప్ క్యాంపెయిన్ చేసింది. ట్రంప్ గెలవాలని బీజేపీ నాయకులు కోరుకున్నారు. అనేకదాల్లో మై ఫ్రెండ్ అని నరేంద్ర మోడీ సంబోధించారు అనేక సార్లు. సంబోధించిన డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అనుకుంటే ట్రంప్కు ఉపయోగపడేలా హౌడీ మోడీ, కెంచో ట్రంప్ ఈవెంట్లు జరిపారు 2020లో. మరి ఇది చేసినా కూడా ట్రంప్ ఏమిచ్చాడు మనకు? ట్రంప్ ఏమిచ్చాడు? క్లియర్గా పాకిస్తాన్ను మన సరసన కూర్చుండబెట్టి భారతదేశం లాంటి ఒక గొప్ప దేశానికి అర్ధసింహాసనం ఇచ్చాడు పాకిస్తాన్. తర్వాత కశ్మీర్ పైన మీడియేషన్ అంటున్నాడు. ఆఖరికి మనల్ని అవమానించే రీతిలో ట్రేడ్, పాకిస్తాన్ లాంటి దేశం IMF బెయిల్అవుట్ కొరకు అమెరికా కాళ్ళు పట్టుకోవచ్చు. $1 బిలియన్ చేస్తే మన ఇండియాలో $1 బిలియన్ మన అంబానీని ఆదాన్ని అడిగితే చెక్ రాసిస్తారు. ఇండియా ఇస్ సచ్ ఎ బిగ్ ఎకానమీ. సో అమెరికా ఏమనుకుంటుంది? అసలు $1 బిలియన్ కొరకు మన అసలు IMF బెయిల్అవుట్ $1 బిలియన్, మన ట్రేడ్ ఎంత ఉంటుంది? ఫ్యూ $1 మిలియన్ కొరకు ఇండియా తన సావరిటీని వదులుకుంటుందా? తన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతుందా? మరి ట్రంప్ అంటున్నాడు కదా ట్రేడ్ వెపన్ ఉపయోగించిన దాంతో భయపడ్డానని. సో అబ్సల్యూట్లీ ట్రంప్ వైఖరి ఇండియాను అవమానించే రీతిలో ఉంది, ఇండియాకు వ్యతిరేకంగా ఉంది. అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వము దిగువ స్థాయిలో క్లారిఫికేషన్ ఇవ్వడం కాదు, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ట్రంప్కు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ట్రంప్కు అర్థమయ్యే భాష చెప్తే తప్ప ట్రంప్ వినడు. ట్రంప్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ చెప్తే వినడు, ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ చెప్తే వింటాడు. ఉదాహరణ చైనా జింపింగ్ లైట్ తీసుకున్న ట్రంప్ను. ఏమైంది? ట్రంప్ బేరానికి వచ్చాడు కదా, ఇప్పుడు మొత్తం టారిఫ్లను 245% నుంచి 30% పడిపోయినాయి. ఎట్లయినాయి? సో లెటర్ స్పీక్. ఎస్, నీ F-35 అవసరం లేదు మాకు, నువ్వు పాకిస్తాన్కి F-16 ఇస్తే మాకు F-35 అవసరం లేదు. ఎందుకు కొనాలి మనం F-35? పాకిస్తాన్కి F-16 ఇచ్చడం నీకు కొనం, నువ్వు మాకొక్కరికి ఇస్తే కొంటాం. ఇప్పుడు రష్యా S-400 ఎయిర్ డిఫెన్స్ మనకి ఇచ్చింది, పాకిస్తాన్కి ఇవ్వలే కదా, ఇస్తే మనం కొనకూడదు. సింపుల్ యాజ్ దాట్. సో అందువల్ల మనం చెప్పాలి కదా అమెరికాకు. అన్ఫార్చునేట్లీ మన నాయకత్వం ఆ స్థాయిలో ట్రంప్కు సూటిగా సమాధానం ఇప్పటి వరకు చెప్పలేదు. అది ఒక్కటే ఆందోళన కలిగించేది. భారతదేశం తన స్ట్రాటజిక్ అటానమీని, తన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని డైల్యూట్ చేస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అది ఖచ్చితంగా ప్రమాదకరం. అది భారతదేశానికి నష్టం. అమెరికా అధ్యక్షుడు ట్రంపే కాదు, అమెరికాతో ఆశపడి అమెరికా సహకారం పైన ఆధారపడితే ఏం జరుగుతుందో ఉక్రెయిన్ అనుభవం చెప్పింది కదా. నిజంగానే ఇఫ్ ఇట్ ఇస్ ఎ ట్రస్టెడ్ అలై, ఉక్రెయిన్ పరిస్థితి ఇలా ఉండదు కదా. అమెరికాకు ట్రస్టెడ్ అలై అయితే ఉక్రెయిన్ పరిస్థితి ఇలా ఎందుకుంటుంది? ఇవాళ 20% భూభాగం కోల్పోతుంది కదా. సో అమెరికా నో అలైస్. అమెరికా ప్రభుత్వానికి మిత్రులు ఉండరు, క్లయింట్స్ మాత్రము, కస్టమర్లు మాత్రమే ఉంటారు. అందులో ట్రంప్ లెడ్ అమెరికాకు మీకు ట్రస్టెడ్ అలైస్, నమ్మదగ్గ మిత్రులు ఎవరు ఉండరు, నమ్మదగ్గ కస్టమర్లు కూడా ఉండరు. ఆ టైంకు నువ్వు క్లయింట్ అండ్ సేల్స్మెన్ రిలేషన్షిప్ అంతే.
నువ్వు F-35 కొంటే ఫ్రెండ్, F-35 కొనకపోతే ఫ్రెండ్ కాదు. ఆ పాకిస్తాన్ ఎందుకు ఫ్రెండ్? పాకిస్తాన్ ఎందుకు గ్రేట్ నేషన్? అమెరికా తయారు చేసేటువంటి ఆయుధాలన్నీ పాకిస్తానే కొంటుంది కదా, అందుకనికే ఫ్రెండ్. మరి ఫ్రెండ్ కాకుండా ఎక్కడ పోతారు? రైట్ సార్. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు స్టిల్ కంటిన్యూ అవుతున్న పరిస్థితుల్లో చైనా అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని